రండి ఆరాధనలో ప్రవేశించే మునుపు కొన్ని మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 10-11 వచనాలు కలిసి ఉండి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 10-11 వచనాలు. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 10-11 వచనాలు కలిసి ఉండి అందరం కలిసి చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మావశనై ఉండగా బోర ధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్మరణ, పెర్గమ, తుయతైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదిక అనే 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే 7 సంఘములు మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం. 7 సంఘాల గురించి రాయబడి దాంట్లో మొదటి సంఘం పేరు ఏం పేరు? ఎఫెసు. రెండో సంఘం పేరు స్మరణ. మూడో సంఘం పేరు పెర్గమ. నాలుగో సంఘం పేరు తుయతైర. 5వ సంఘం పేరు సార్దీస్. 6వ సంఘం పేరు ఫిలదెల్ఫియా. 7వ సంఘం పేరు. ఇప్పటికే మనం 6 సంఘముల గురించి 6 కోణాలు ధ్యానించుకుంటూ వచ్చాం. 7వ సంఘం గురించి కూడా ఇప్పుడు దాదాపు 2 నెలలు కంప్లీట్ అయిపోతూ వచ్చింది. ఈరోజు మరొక కోణంలో మనం చూస్తున్నాము. ఈరోజు మనం చూసే మాట ఏంటంటే లవోదిక సంఘము. సో దీని గురించి మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లవోదికలో ఉన్న సంఘపు దూతకి ఎలాగూ రాయము, ఆమెన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులేమనగా అని మనం జ్ఞాపకం చేసుకుంటూ దీని విషయమై ఈ యొక్క వచ్చిన విషయమై దాదాపు 8 వారాలు మనం ఆరాధన గురించినటువంటి మాటలు ధ్యానించుకోవడం ప్రభు మన కృపణిస్తూ వచ్చాడు. అయితే ఈ సమయంలో చూసేటటువంటి మాట ఏంటంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనా ఉండినా మేలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ఈ యొక్క లవోదిక సంఘమును గురించి మరి దేవుని యొక్క వాక్య వెలుగులో నమ్మకమైన వాడు, అనువాడు, ఆమెనైన వాడు, సత్యమైన వాడు, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. కాబట్టి నీవు చల్లగానైనను వెచ్చగానైనా లేవు, నీవు నులివెచ్చనగానైనను వెచ్చగానైనను ఉండినా మేలే. ఏదో ఒక స్థితిలో ఉండినా మేలే. కానీ ఎలా ఉంది? స్థితిగతులన్నీ కూడా అటు వెచ్చగా లేవు, ఇటు చల్లగా లేవు అని ప్రభు మాట్లాడుతూ వస్తున్నాడు. అయితే ఈరోజు మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే నీ క్రియలు నేను ఎరుగుదను. ఏమని రాయబడుతూ వచ్చింది? నీ క్రియలు. సో మొట్టమొదటిగా ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే మన క్రియలు. సో దానికి ముంగట మనం దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే మన క్రియల గురించి మనం అర్థం చేసుకోవాలంటే దానికి ముంగట మనకు దేవుడు చేసిన క్రియలు ఏంటనేది మనకు అర్థం కావాలి. సో బైబిల్లో ఒక మాట చూసినట్టయితే ప్రియులారా, లవోదిక సంఘంతో అంటాడు నీ క్రియలు. కాబట్టి లవోదిక సంఘంతో ప్రభు మాట్లాడుతున్నాడు, నీ క్రియలని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే లవోదిక సంఘంలో ఉండే క్రియల గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి ఒక విధానం చూస్తున్నట్లయితే నీ క్రియలని ప్రభు మాట్లాడుతున్నాడు. అయితే మొట్టమొదట వారి క్రియలు ఆరంభించబడక మునుపు దేవుడు ఆయన వారి ఏడల కనపరిచిన క్రియలు ఏంటి, లేదా లవోదిక సంఘమే కాదు ఆయన అంటే తండ్రి మన ఏడల కనపరిచిన తన క్రియలు ఏంటి, లేదా కనపరుచుకుంటూ వచ్చిన క్రియలు ఎలాంటివి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మన ఏడల కనపరుచుతున్న క్రియలు ఎలాంటివి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దేవుడు మొట్టమొదటి మన మీద కనపరుచుకున్న క్రియలు ఎలాంటివి బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడి అయిన దేవా వందనాలు. మీరు ఇచ్చిన కృపకాయ స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి ఆరంభ ప్రార్థన మీరు నడిపింపు దయచేశారు. పాటల బట్టను మీ స్వరాలు ఇచ్చారు, మీకు వందనాలు. మీరు మహిమ పొందారని నమ్ముతున్న పాటల ద్వారా తండ్రి ఈ సమయంలో తండ్రి మరి ఆరాధన కొరకే వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవాడినైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడినైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని అని ఒప్పుకుంటున్నా ప్రభా. దాసుడు యజమానుడి వైపు చూసినట్లు, దాసుడు యజమానుల వైపు చూసినట్లు నా కనులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నాతో మీరు మాట్లాడమని మీ దయగల హస్తములకు అప్పచెబుతున్నాను తండ్రి. మీ చిత్తం మా పట్ల ఏవైతుందో నెరవేర్చుకోనమని నాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తాం. ముందున్న సమయం అంతా మాకు దీవెనకరంగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్య వెలుగులో మమ్మల్ని సరిచేయండి. వాక్య వెలుగులో మేము మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు నేర్పించి మీరే మహిమ పొందమని ఈ వాక్యం మీద కూర్చున్న ప్రజలకు ధ్యానిస్తాను. నేనైతే అర్హత లేనివాడిని, మానవుని జ్ఞానం సరిపోదని ఒప్పుకుంటున్నా. నీ పరలోకపు జ్ఞానం అనుగ్రహించండి. ఆకాశం ఇప్పి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కది హో మాకు కది నీ కృపాసత్యం బట్టి నీ నామన మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున
దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నీకు అప్పచెబుతూ ముందున్న సమయంతో దీవించమని, ఈరోజు కూడికి అంతా దీవించి శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోమని, నాతో మాట్లాడమని, మా జీవితాలకు అవసరమైన మాటలు పరలోకం నుండి అనుగ్రహించి మహిమ పొందమని, ముందున్న సమయంతో దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు, లేదా ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే లవోదిక సంఘంతో మాట్లాడుతున్నాడు, నీ క్రియలు నేను ఎరుగుదును. లవోదిక సంఘములు ఉన్న క్రియల గురించి మొదట మనం ధ్యానించాలంటే దాని ముంగట ప్రభు క్రియలు ఎలా ఉండేవి అంటే, మన ఎడల తన కనపరిచిన క్రియలు ఎలాంటివంటే రండి, దాంట్లో మొదటి మాటను మనం చూస్తున్నాం. ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివి అని అంటే రండి, దేవుని యొక్క వాక్యం చూసినట్టు కీర్తనల గ్రంథం 145వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 17వ వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మొట్టమొదటి చూసినట్టయితే ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నటువంటి వాక్యాన్ని చూసినట్టయితే దేవుని క్రియలు మన ఎడల కనపరచబడిన క్రియలు ఎలాంటివంటే, మొట్టమొదటిగా ఇక్కడ రాయబడుతున్న మాట కృప కలిగినటువంటి క్రియలు. ఎలాంటి క్రియలు అవి? కృప కలిగినటువంటి క్రియలు. నిజంగా ఈరోజు మనం అనుకుంటున్నాం కదా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చామంటే, దేవుని మందిరానికి వచ్చామంటే మన గొప్పతనం కాదు. కానీ ఈ వారం అంతట్లో మనం ఎన్నో బలహీనతలు ఉండా, ఎన్నో పొరపాట్లు ఉండా, ఎన్నో అవిధేయతలు ఉండా, ఎంతగానో దేవునికి దూరస్థులమైనప్పటికీ, ఎందుకో దేవుని సన్నిధి దూరంగా ఉన్నప్పటికీ ఎంతగానో దేవుడైతే తన కృప కలిగిన క్రియలు మన పైన కనపరుచుకుంటూ వచ్చాడు. ఈరోజు నిజంగా ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి అంటే కృప కలిగినటువంటి క్రియలు. ఆయన కృపను మన మీద కనపరచడం ద్వారా, ఆ కృప కలిగినటువంటి క్రియలు మన మీద ఉండటం ద్వారా ఈరోజు మనం సజీవులుగా ఉంటూ వచ్చాం. ఈరోజు దేవుని ఆరాధించడానికి వచ్చాం, ఈరోజు దేవుని స్తుతించడానికి వచ్చాం. ఈ కృప కలిగినటువంటి క్రియలు ఆనాడు లవోదిక సంఘం మీద కానీ, ఈనాడు మన మీద కానీ దేవుడు కనపరచబడకపోతే ఈరోజు మనం మందిరానికి వచ్చేవాళ్ళమే కాదు, దేవుని ఆరాధించేవాళ్ళమే కాదు. ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి? ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి అంటే, మొట్టమొదటిగా దేవుని కృప కలిగిన క్రియలు అవి. దేవుని కృపతో నింపబడినటువంటి క్రియలు. నిజంగా దేవుడు మన ఎడల తన కృపను కనపరిచాడంటే ఎంత గొప్పవాడు. మన జీవితాలు చూడగా, ఈ వారమంతట్లో మన జీవితాలు చూడగా ఎన్నో అవిధేయతలతో, ఎన్నో బలహీనతతో దేవునికి దూరస్థులమైనప్పటికీ దేవుడు తన కృపని, దేవుడు తాను కనపరిచేటటువంటి కృపని, దేవుడు తాను చూపించేటటువంటి కృపను ముటికి తన కృప కలిగినటువంటి క్రియలు మన పట్ల, మన జీవితాలకి వెనకడుగు వేయకోకుండా, మనకు వెనక తీయకోకుండా కృప కలిగినటువంటి తన క్రియలు మనకు కనపరుచుకుంటూ తన కృపను మన పైన చూపిస్తూ వస్తున్నాడు. ఒక్కసారి మన క్రైస్తవ జీవితంలో, ఒకసారి మన విశ్వాస జీవితంలో ఈ వారమంతా, గత ఆదివారం ఆరాధన అయిన కాడి నుంచి మరలా తిరిగి ఆరాధనకు వచ్చేంతవరకు కూడా మన జీవితాల్లో ఒక్కసారి వెనక తిరిగి చూస్తే దేవుడు తన కృప కలిగిన క్రియల ద్వారా ఎన్ని అద్భుతాలు మనకు చేశాడు అన్నది మనకు అర్థమవుతూ వస్తుంది. నిజంగా దేవుడు తన కృపలోనే, తాను చూపించిన కృపను బట్టి మన పట్ల ఆయన చేస్తూ వచ్చిన అద్భుతాలు అమోఘమైనవి. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి మొదటి మాట ఏంటంటే ప్రియులారా, దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట, ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివి అంటే, ఎలాంటివి? కృప కలిగినవి, కృపతో నింపబడినటువంటి క్రియలు. ఆ కృప మన మీద ప్రోక్షించబడింది, ఆ కృప మన మీద ఆవరించబడటం ద్వారా, ఆ కృప మన మీద ఉండటం ద్వారా ఈ వారమంతా మనం ఎన్ని బలహీనతల్లో ఉండా దేవుడు తన కృపలో మనల్ని క్షమించి ఆ కృపను బట్టి మరలా మనల్ని దేవుని సన్నిధిని నడిపిస్తూ వచ్చాడు. మొట్టమొదటి క్రియలు ఎలాంటివి? కృప కలిగినటువంటి క్రియలు, కృపతో నింపబడినటువంటి క్రియలు. రెండోది క్రియలు ఎలాంటివి? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. ఈ క్రియలు ఎలాంటివి? యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదురని వారిని అడిగాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు అనేక మంది అనేక కోణాల్లో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నన్ను మీరు రాళ్లతో కొట్టాలని ఉద్దేశం కలిగి ఉన్నారు. ఎందుకు నన్ను రాళ్లతో కొట్టాలి? ఏమంటాడు ప్రభు? మీరు నన్ను రాళ్లతో కొట్టాలని ఉన్నారు, కానీ నేనైతే ఏం చేశాను అంటున్నాడు ప్రభు, మంచి క్రియలు కనపరుస్తూ వచ్చాను అంటున్నాడు. ఎవరు ఈ మంచి క్రియలు? తండ్రి. సో ఇక్కడ ప్రజల పైన దేవుడు ఆయన మన ఎడల కనపరుస్తున్నటువంటి క్రియలు ఎలాంటివంటే, మొట్టమొదటిగా కృపతో నింపబడినటువంటి క్రియలు, రెండోదిగా ఆ క్రియలు ఎలాంటివంటే మంచి క్రియలు. ఎలాంటివి? మంచి క్రియలు. ఈ మంచి క్రియలు ఎవరి మీద కనపరచబడుతూ వచ్చినాయి? మంచే లేనటువంటి ప్రజల మీద మంచి క్రియలు కనపరచబడుతూ వచ్చినాయి. మన జీవితం మొత్తం తేరి చూడగా
మన జీవితం మొత్తం మనం పరీక్షించుకొని చూడగా మనలో రవ్వంత కూడా మంచి లేనప్పుడు, మంచితనమే మనలో లేనప్పుడు, దేవుడు తన కృప కలిగినటువంటి క్రియలను బట్టి దేవుడు తన మంచి క్రియల్ని మన మీద కనపరచడం ద్వారా మనం మంచివారుగా చేయబడుతూ వచ్చాం. దేవుని క్రియలు మన ఎడల కనపరచబడుతున్న క్రియలు ఎలాంటివంటే, ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివంటే మంచివి. ఎలాంటివి? మంచివి. ఎలా మంచివి? అసలు ఆయన కనపరిచే క్రియలు ఎలాంటివంటే మంచి క్రియల గురించి కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆదికాండం 1వ అధ్యాయం కానీ చూసినట్టయితే దేవుడు భూమి ఆకాశం సృజించెను. అది చూడగా ఎలా ఉంది? చెప్పండి, ఎలా ఉంది? మంచిదిగా ఉంది, శూన్యం కాదు. దేవుడు భూమి ఆకాశంలో సృజించినప్పుడు చూడగా మంచిదిగా ఉంది. తర్వాత ఇంకా అనేకమైన చెట్లు పుట్టలను పలిపించి చూడగా మంచిదిగా ఉంది. ఇంకా సూర్యుని చంద్ర నక్షత్రాలను కలగజే చూడగా మంచిది అనిపించింది. అర్థమైందండి? ఇంకా నరుని సృజించిన విధానం చూడగా అది మంచిదిగానే కనపడుతూ వస్తుంది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? దేవుని మంచి క్రియలు ఎలా ఉంటాయంటే నిలబడిపోయేలాగా ఉండి మానవుని యొక్క జీవితంలో అనేక రకమైన మార్పులోకి తీసుకొస్తుంది. సో ఇక్కడ అర్థం చేసుకున్నట్టయితే భూమిని సృజించినప్పుడు మంచిగా ఉందన్నాడు. దేవుడు చూసినప్పుడు ఏమన్నాడు? దేవుడు చూసినప్పుడు అది మంచిదిగా ఉండెను. ఆ మాట చదవండి. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయం. ఆదికాండము 1వ అధ్యాయము. నేను ఒక మాట చదువుతున్నాను. నాకు ఆదికాండము 1వ అధ్యాయం. మనం ఇక్కడ అనేక విషయాలు మనం చూస్తున్నాము. 18వ వచనం చదవండి. 18, 17, 18 అండి. భూమి మీద వెలుగిచ్చుటకు పగటిని రాత్రిని ఏలుటకు వెలుగునకు చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాల మంది వాటిని ఉంచెను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు చూచెను. కాబట్టి దేవుడు చూసిన విధానం 12వ వచనంలో కూడా అంటాడు కదా, అది మంచిదని దేవుడు చూశాను. అది మంచిదని దేవుడు చూశాను. ప్రతి విషయంలో కూడా దేవుడు తయారు చేసిన చూడగా, దేవుడు సిద్ధపరిచింది చూడగా, దేవుడి నిర్మాణం చేసిన చూడగా అది దేవుని దృష్టిలో ఎలా ఉంది? మంచిదిగా ఉంటుంది. ఆ మంచి క్రియలే దేవుడు చేసింది చూడగా, దేవుడు నిర్మాణం చేసింది ఎలాగైతే మంచిదిగా ఉందో మనలో కూడా ఈ లోకంలో నిర్మాణం చేసి మనలో కూడా తన మంచిని కనపరిచి మనం ఏమాత్రము కూడా రవ్వంత కూడా మంచివారం కానటువంటి వారమైన మనల్ని మంచితనంలోకి కనపరుస్తూ వచ్చాడు. ఆయన క్రియలు, ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివంటే మంచి క్రియలు. మంచి క్రియలు. ఆ మంచి క్రియలను దేవుడు చూడగా ఎలా ఉండే? మంచిగానే ఉండే. ఆయన చేసిన మంచి క్రియలు చూడగా మంచిగానే ఉంది. ఈరోజు ఆయన చేసిన క్రియల్లో ఒకటి ఏంటంటే మనమే. ఈరోజు మనకు రక్షణ, మారుమనసు, పాప క్షమాపణ మనం పొందుతూ వచ్చాం. కారణం ఏంటి? ఆయన మనల్ని మంచిగా చేశాడు. ఒకప్పుడు ఎలా ఉన్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూసినట్టు పాపం చేత అపరాధం చేత చచ్చిన వారుగా ఉన్నాం. అటువంటి పాపం చేత చనిపోయిన స్థితిలో ఉన్నాం. మనల్ని ఈరోజు మంచివారుగా దేవుడు చేస్తూ వచ్చాడు. మంచి క్రియలు, తన క్రియలు మన పని కనపరిచి మనల్ని మంచివారుగా చేస్తూ వచ్చాడు. ఆ మంచివారుగా చేసినప్పుడు ఆయన చూసినప్పుడు మనం ఎలా ఉండం? మంచివారుగానే ఉండం. ప్రియులారా, అర్థం చేసుకోవాల్సిన రెండవదిగా ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివంటే మొట్టమొదటిగా కృపతో నింపబడిన క్రియలు కనపరుస్తూ వచ్చాడు. 2, ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివంటే మంచి క్రియలు. ఎలాంటివి? మంచి క్రియలు. కృప ద్వారా మనకు ఆశీర్వాదం, మేలు ఉంటున్నాయి. మంచి క్రియల ద్వారా మనం మంచివారుగా చేయబడుతూ వస్తున్నాం. 3, ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివి? రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 19వ వచనం. ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివి? 3వదిగా చూస్తున్నాము. ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్లను నన్ను గనపరచును. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 3వ మాట ఏంటంటే ప్రియులారా, ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివంటే నూతన క్రియలు. ఎలాంటి క్రియలు అవి? నూతనమైనవి. మన జీవితాల్లో దేవుడు చేస్తున్న క్రియలు ఎలాంటివి తెలుసా? ఎప్పటికప్పుడు పాత గెలిగినటువంటి క్రియలు కాదు. ఏ రోజుకా రోజు, ఏ దినము కా దినం, ఏ పూట కా పూట, ఏ గడియ కా గడియ దేవుడు మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివంటే నూతనమైనవి. గతించిన క్రియలు మన ఎడల దేవుడు జరిగిస్తల్లా. ప్రతిసారి ఒక నూతనమైన క్రియ మన పట్ల చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ క్రియలు ఎలా ఉంటాయంటే చూడండి, ఇప్పుడే అది మొలుచుని మీద దాన్ని ఆలోచింపరు. నేను అరణ్యంలో త్రోవను కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయుచున్నాను.
అరణ్యం లాంటి ప్రాంతంలో, దిక్కుదోచినటువంటి ప్రాంతంలో ప్రజలకి, దిక్కుదోచని స్థితిలో ఉన్న ప్రజలకి త్రోవను చూపించేవాడు నేనే. ఎడారి ప్రాంతంలో నీటిని కలుగజేవాడును కూడా నేనే. ఆయన నూతన క్రియలు ఎలా ఉంటాయంటే, మానవుడు దిక్కుతోచని స్థితిలో ఉన్న మానవుడికి ఒక మంచి మార్గంలో ప్రతిరోజు మంచి మార్గం నడిపిస్తాడు. ఇంకా ఎడారిలో నీటిని పారు చేస్తున్నాడంటే ప్రతిరోజు తన జీవపు ఓటని మానవుల్లోకి ప్రవేశింపజేసి మానవుల్ని ప్రతిరోజు నూతనమైన క్రియల ద్వారా జీవింపజేస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందండి? ఈరోజు మనం జీవిస్తున్నామంటే, ఈరోజు మనం కలిగి ఉన్నామంటే నూతనమైన జీవాన్ని దేవుడు మనకి ఇవ్వటం బట్టి ప్రతిరోజు తన ప్రతిరోజు నూతనమైన జీవంతో కూడినటువంటి చక్కని మార్గం మనకు చూపించడం ద్వారా ఈరోజు మనం దేవుని సన్నిధిలోకి రాబడుతూ వచ్చాం. నూతనమైన క్రియలు అవి ఎలాంటివి? అరణ్యంలో త్రోవను కలిగజేసేవి, అంటే మార్గాన్ని చూపించే క్రియలు అవి. తర్వాత ఆ నూతనమైన క్రియ ఎలాంటిది? ప్రతిరోజు నూతనమైన జీవాన్ని ఇచ్చేది, ప్రతిరోజు జీవబొగ్గునిచ్చేది, ప్రతిరోజు నూతనంగా మనం జీవించడానికి కారణమైనటువంటి నూతన క్రియలు ఇవి. నిన్నటి దినమును జీవించిన జీవితం ఈ రోజు లేదు, ఈరోజు జీవించిన జీవితం రేపు ఉండదు. నిన్నటి ఆలోచన ఈ రోజు లేకుండా, ఈరోజు ఆలోచన రేపు లేకుండా, దినదినము ప్రతిరోజు ప్రతి క్షణం కూడా నూతన పరచబడుతున్న ఈ క్రియలు ఎలాంటివంటే నూతన క్రియలు. ఈ నూతనమైన క్రియల ద్వారా ఒక మంచి మార్గంలో మనం వెళ్తున్నాం, దిక్కుదోచన మార్గం నుండి. తర్వాత మన ఎడారి లాంటి మన జీవితంలో నీటి ఓట కలిగినట్లు మన జీవితాల్లోకి యేసుక్రీస్తు ప్రభు అనే జీవోపు ఓట మనం కలిగి ఉంటున్నాం. ప్రతిరోజు జీవోపు ఓటను మనం కలిగి ఉంటున్నాం ఈ నూతన క్రియ ద్వారా. ఇది 3. 4వ విషయాన్ని చూద్దానండి. 4వ మాట చూసినట్టయితే యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ వచనం. వారు కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడగగా. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట చూసినట్టు ప్రియులారా, ఒక మాట రాయబడుతూ వచ్చింది. క్షమించండి, యోహాను సువార్త యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనం. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. కాబట్టి యోబు మాట్లాడేటటువంటి మాట 4వదిగా ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి? యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనంలో ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి అంటే లెక్కలేనన్ని అద్భుత క్రియలు. ఎన్ని? లెక్కలేనని. చూడండి, నిజంగా దేవుడు మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎంత గొప్ప! 1 కాదు 2 కాదు. ఆయన మన ఎడల కనపరిచే క్రియలు ఎలాంటివి తెలుసా? మొట్టమొదటిగా ఎలాంటివి ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు? దేవుని కృపతో నింపబడిన క్రియలు. 2, ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి? మంచి క్రియలు. 3, ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి? నూతనమైన క్రియలు. 4, ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి అంటే లెక్కలేనని అద్భుత క్రియలు. ఈ 4 అంతల అనుభవం లవోదికకు కూడా దేవుడు కనపరుస్తూ వచ్చాడు. లవోదిక సంఘమునకు దేవుడు తన యొక్క కృపతో నింపిన క్రియలు కనపరుస్తూ వచ్చాడు. లవోదిక సంఘమునకు దేవుడు ఇంకా తన కృపతో నింపిన క్రియలు కానీ, ఇంకా తన మంచి క్రియలు కానీ, ఇంకా చూసినట్టు తన నూతనమైన క్రియలు కానీ, లవోదిక సంఘమునకు 4వదిగా ఆయన కనపరిచిన క్రియలు ఎలాంటివి, లేదా ఆయన మన ఎడల, లేదా లవోదిక సంఘం కానీ మన ఎడల ఆయన కనపరిచిన క్రియలు ఎలాంటివి అంటే 4వదిగా లెక్కలేనని అద్భుతముల క్రియలు. లెక్కలేనని అద్భుతాలంట. 1 కాదు, ఇదిగో నేను నీకు ఈ అద్భుతం చేస్తానంటాం కాదు, ఈ అద్భుతం కాదు, దీనికి మించిన అద్భుతాలు, మానవుడు లెక్కించలేని అద్భుత క్రియలు మానవుడి పట్ల దేవుడు జరిగిస్తూ వస్తున్నాడు. అర్థమవుతుందండి? మానవుడు లెక్కించలేనివి మనం ఎన్ని లెక్కిస్తాం? 1, 2, 3, ఇదిగో దేవుడు నాకు పట్ల ఈ క్రియ చేసాడు అంటాం. ఒకరోజు మన జీవితం పరీక్షించి చూడగా, దేవుడు చేసిన క్రియలన్నిటిని మనం చూడగా, ఆ ఒక్కరోజుకే దేవుడు చేసిన క్రియలు మనం లెక్కించడానికి మన వల్ల కాదు. మన పట్ల దేవుడు ఒక్కరోజు చేసిన క్రియలు మనం లెక్కించడానికే మన చేత కాదు. ఎందుకంటే అన్ని క్రియలు ఒక రోజులోనే మన శ్వాసను కాపాడుతున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, వాక్యాన్ని ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, జీవాన్ని ఇస్తున్నాడు, పనిచేసుకోవడానికి శక్తిని ఇస్తున్నాడు, ఆహారం తినడానికి ఇస్తున్నాడు, ఆహారం సమకూరుస్తున్నాడు. అవన్నీ చెప్పుకుంటూ పోతే జీవితకాలం చాలదు. ఎన్నెన్ని క్రియలు, లెక్కలేని అద్భుత క్రియలు ఆయన మన పట్ల కనపరుచుకుంటూ వస్తున్నాడు. 1 కాదు 2 కాదు, లెక్కించలేనివి. నా జీవితాల్లో మన తల వెంట్రుకలైన మనం లెక్కించవచ్చేమో కానీ
మన తల్లో ఉన్న వెంట్రుకలైనా మనం లెక్కించవచ్చేమో కానీ దేవుడు మన ఎడల కనపరిచిన అద్భుత క్రియలు చూడగా అవి ఏ మానవుడు కూడా లెక్కించలేని అద్భుత క్రియలు ఒక మనుషుడి పట్ల దేవుడు కనపరుచుకుంటూ వస్తున్నాడు. ఒక మనుషుడి పట్ల దేవుడు కనపరుచుకుంటూ వస్తున్నాడు. ప్రియులారా, నాలుగోదిగా ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివంటే లెక్కలేని అద్భుత క్రియలు. మనం లెక్కించలేని అద్భుత క్రియలు మన పట్ల దేవుడు చేశాడు. వాస్తవానికి అవన్నీ లెక్కించుకోవాలంటే మన జీవితకాలం సరిపోదు. ఈరోజు లెక్కించే లోపల రేపు వచ్చేసింది, రేపటి ఈరోజు లెక్కించే లోపల ఎల్లుండి వచ్చేసింది. అంటే మన జీవితాల్లో దేవుడు చేసిన అద్భుత క్రియలు లెక్కించడానికి మన సమయం సరిపోదు. ఈ రోజుకి ఎన్ని చేసాడో లెక్కించే లోపడే రేపటి దినం వచ్చేసింది. మరి ఈ రోజుది రేపటిది లెక్కించే లోపడే ఎల్లుండి వచ్చేసింది. ఇంకా ఇవాటిది రేపటిది ఎల్లుండి 3 రోజులు లెక్కించే లోపలే 4వ రోజు వచ్చేసింది. అంటే మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత క్రియలు మనం లెక్కించే లోపటే రోజు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుందంట. 24 గంటలు కూడా దాటుకుంటూ వెళ్ళిపోతుంది. అంటే అన్ని అద్భుత క్రియలు దేవుడు మన పట్ల కనపరుస్తూ వచ్చాడు. నిజంగా దేవుణ్ణి ఆరాధించుకోకుండా ఎలా ఉండగలుగుతాం? ఆయన చేసిన సమస్త ఉపకారముల్లో, ఆయన చేసిన సమస్త గొప్ప క్రియల్లో మనం దేవుడు చేసిన మేలును, దేవుడు చేసిన జరిగించిన క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుని ఆరాధించేవారు ఉంటాం. లవోదిక సంఘమునకు లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగిస్తూ వచ్చాడు. లవోదిక సంఘముననే కాదు, మన జీవితాల్లో కూడా, మన కుటుంబాల్లో కూడా, మన వ్యక్తిగతమైన విశ్వాస జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలు జరిగిస్తూ వచ్చాడు. ఇంకనూ జరిగించేవాడు ఉంటాడు మన పట్ల. అందును బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి. ప్రభా, లవోదిక సంఘానికే కాదు లెక్కలేనన్ని క్రియలు, నా పట్ల కూడా లెక్కలేనన్ని క్రియలు నువ్వు జరిగిస్తూ వచ్చావు, నీకు వందనాలు. నా కుటుంబం పట్ల జరిగించావు, నా పిల్లల పట్ల, నా పట్ల, నా విశ్వాస జీవితం పట్ల, నా క్రైస్తవ జీవితం పట్ల లెక్కలేనన్ని అద్భుత క్రియలు నువ్వు జరిగిస్తూ వచ్చావు. అవన్నీ విస్తరించి చూడగా, అవన్నీ తేరి చూడగా నా ఊహకు మించినవి, నేను లెక్కించలేనని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? లెక్కలేనన్ని అంటే ఇక మనం లెక్కించలేమని అర్థమవుతుందండి. లెక్కలేనన్ని అంటే అర్థం ఏంటి? ఇక మనం వాటిని లెక్కించలేమని అర్థం. మన వల్ల కానీ మనం లెక్కించలేనన్న అద్భుతాలు దేవుడు మన పట్ల కనపరిచాడు. దాన్ని బట్టి మనం ప్రభుని ఆరాధించాలి. ప్రభా, నేను ఏ పాటి వాడిని, నేను ఏ స్థితిలో ఉన్నదాన్ని, నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని నా పట్ల లెక్కలేనన్ని అద్భుతాలు నువ్వు చేస్తూ వచ్చావు. నేను లెక్కించలేనన్న అద్భుతాలు నా పట్ల నువ్వు కనపరుస్తూ వచ్చావు. ప్రభా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నేను ఏ పాటి వాడిని, నేను ఏ పాటి దాన్ని, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. నా ఎడల నీ కృప కలిగిన క్రియలు కనపరుస్తూ వచ్చావు, నా ఎడల నీ మంచి క్రియలు కనపరుస్తూ వచ్చావు, నా ఎడల ఇంకా అద్భుత క్రియలు కనపరుస్తూ వచ్చావు. నా ఎడల ప్రభా నీ యొక్క నూతనమైన క్రియలు కనపరిచి లెక్కలేని అద్భుత క్రియలు కూడా చేస్తూ వచ్చావు. నా తండ్రి, ఇన్ని అద్భుత క్రియలు లవోదిక సంఘం పట్ల చేసావు, నా పట్ల కూడా చేస్తూ వచ్చావు. నిజంగా నా పట్ల ఇన్ని ఆశ్చర్యమైన క్రియలు చేయడానికి నేను ఏ పాటి వాడిని? నా పట్ల నువ్వు కనపరిచిన నీ క్రియలకై నీకు రుణస్తుని ప్రభా, నీకు వందనాలు ప్రభు అని మనం ఆయన మన ఎళ్ళ కనపరిచిన క్రియలకి మనం దేవునికి రుణస్తునమే. నిజంగా ఆయన క్రియాపూర్వకమైన జీవితం మన మీద చూపిస్తున్నందుకు, క్రియతో కూడినటువంటి పనులన్నీ మన మీద కనపరుస్తున్నందుకు ప్రభుని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఇది 4వ మాట, లెక్కలేనన్న అద్భుతాలు నా పట్ల చేసే ప్రభుని. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. 5వ మాటను చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయం 11వ వచనం. వీలుకాండ్ల ధ్వనికి దూరముగా నుండివారు, నీళ్లు చేదుకున్న స్థలముల్లో నుండివారు యెహోవా నీతి క్రియలను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల గ్రామంలో ఆయన జరిగించు నీతి క్రియలను వారు ప్రకటించెదరు. వినుటకై యెహోవా జనులు ద్వారములలో కూడుదురు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి 5వదిగా ఈ ఆయన మన ఎళ్ళ కనపరిచిన క్రియలు ఎలాంటివి? 5వ మాట. ఇప్పటికి 4 విషయాలు చెప్పి. 1, ఆయన మన ఎళ్ళ కనపరిచిన క్రియలు ఎలాంటివి? ఆయన కృపతో నింపబడిన క్రియలు. 2, ఆయన మన ఎళ్ళ కనపరిచిన క్రియలు ఎలాంటివి? మంచి క్రియలు. 3, ఆయన మన ఎళ్ళ కనపరిచిన క్రియలు ఎలాంటివి? నూతనమైన క్రియలు. 4, ఆయన మన ఎళ్ళ కనపరిచిన క్రియలు లెక్కలేని అద్భుత క్రియలు. 5, ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివంటే న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనంలో నీతి క్రియలు కనపరుస్తూ వచ్చాడు. ఏం కనపరుస్తూ వచ్చాడు? నీతి క్రియలు. తన నీతి క్రియలు మనకి కనపరుచుకుంటూ వచ్చాడు దేవుడు. వాస్తవానికి ఇంతకుముందు కూడా మనం పాడుకుంటూ వచ్చాం, నీతియు లేని మానీచ బతుకులు నీయందు ఏ మాత్రమును
అస్సలు తోగటానికి కూడా నీతి లేని మన జీవితాల్లో, తోకం వేస్తే తోగటానికి కూడా లేనటువంటి మన జీవితాల్లో, అసలు నీతే లేని మన జీవితాల్లోకి తన నీతి క్రియలు కనపరిచి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకపోతే మన జీవితం, మన క్రైస్తవ జీవితం అసలు నీతిమంతులుగా ఉండేవాళ్ళమే కాము. నీతి అంటే ఏంటో కూడా మనకి తెలిసేది కాదు. ఈరోజు మనం నీతిమంతులుగా చేయబడుతున్నామంటే కారణం ఏంటి తెలుసా? ప్రభువారు రావటం దాన్ని. చాలామంది అనేక అపోహల్లో ఉంటారు. యేసు ప్రభువారి గురించి రకరకాల విధానాల్లో మాట్లాడుకునేవారు, యూట్యూబ్లో కానీ రకరకాల విధానాల్లో మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభువారు రాకపోతే మనం ఎన్నటికీ నీతిమంతులుగా ఉండేవారం కాము. ఎన్నటి కూడా నీతిమంతులు అయ్యే వాళ్ళమే కాదు. ఆయన నీతిమంతుడు. తన నీతి క్రియలు మన మీద కనపరిచి, నీతి లేని మన జీవితాల్లో, నీతి లేని మన బ్రతుకుల మీద తన నీతిని కనపరిచి మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. నిజంగా దేవుని యొక్క ఉద్దేశాలు ఆలోచిస్తే మానవుడు దేనికి కూడా దేవుని పనిచేయడు. ఎందుకు తెలుసండి? దేవుడే మానవుడిగా ఈ లోకానికి నరవతరిగా తన కుమారుని పంపాడు. ఈ లోకానికి తన కుమారుడు వచ్చాడు, మన కొరకు వచ్చాడు, మన కొరకు అవమానాలు నిందలు సహించాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, మన కొరకు సమాజ చేపడి తిరిగి లేచాడు, మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు. మరి దేవునికి ఏం లాభం ఉంది? ఏముంది? దేవునికి లాభం అంటే ఏముంది మన వల్ల? ఏం లేదు. అయినా మనల్ని ప్రేమించాడు, మనమంటే ప్రేమ కలిగి ఉంటాడు, మనమంటే ప్రేమను కనపరుచుకుంటూ వస్తున్నాడు. అదొక్కటే. నిజంగా దేవుడు అన్నీ మనకి ఇచ్చాడే కానీ మన దగ్గర నుంచి ఏది కూడా ఆశించిన అనుభవం కూడా లేదు. ఉందా? ఏదీ లేదు. దేవుడు అన్నీ మనకి ఇస్తూనే వచ్చాడు. కొంతమంది అంటారు, అన్న 10వ వంతు దేవుడు ఇమ్మన్నాడు కదంటే, 10వ వంతు అన్నది మన ధర్మం, అది ఆశించడం కాదు, అది క్రమం. అది ఇస్తే ఇంకా కొంత మెట్టు వచ్చింది అన్నది. దానికి దీనికి సంబంధం లేదు. ఎప్పుడూ కూడా ఆయన మన దగ్గర నుంచి ఆశించేదేంటి? ఒక మంచి జీవితాన్ని జీవించండి అంటాడు. అంతమించి మన దగ్గర నుంచి ఏం ఆశించట్లా. మనమైతే దేవుని దగ్గర నుంచి ఎన్ని ఆశిస్తామో, ఉదయం లేచిన కానీ రాత్రి పండుకునేటప్పుడు అంతవరకు కూడా మనం ఆశించేదాన్ని దేవుని దగ్గరే కదా. ఎన్నో ఆశిస్తాం, కానీ దేవుడు ఏ రోజు మనల్ని ఆశించుకోకుండా మనకి తన నీతిని కనపరుచుకుంటూ వచ్చాడు. నిజంగా దేవుని ఉగ్రతకి పాత్రులమై, దేవుని ఉగ్రతకి సమీపంగా మన జీవితాల్లోకి తన నీతిని కనపరుచుకుంటూ వచ్చాడు దేవుడు. తన నీతిని మన మీద కనపరిచి, తన నీతి క్రియలు మన మీద కనపరచడం ద్వారా దేవుని యొక్క ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. నిజంగా ఇది ఎంతో ధన్యకరమైన విషయం. ఆయన తన క్రియలు, యెహోవా నీతి క్రియలు జరిగించేవాడు. ఆయన తన నీతి క్రియల్ని మన మీద కనపరిచి మనల్ని నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు. ఇందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఇది 5వ మాట. ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియల్లో 5వ మాట ఏంటంటే, నీతి క్రియలు మన మీద కనపరుస్తున్నాడు. నీతి లేని మనల్ని నీతిమంతులుగా చేసి తన నీతి ద్వారా మనం జీవింపజేస్తున్నాడు. ఇది 5. 6వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అమ్మ దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, అనేక విషయాలు రాయబడుతూ వచ్చినాయి. ప్రభు ఒక మాట అంటాడు, తండ్రి క్రియలు ఎలాంటివి అని మనం అంటే, యోహాను సువార్త 10వ అధ్యాయం 37వ వచనంలో, నేను నా తండ్రి క్రియలను చేయని యెడల నన్ను నమ్మకుడి. తండ్రి క్రియలు ఎలాంటివి అంటే నమ్మకమైన, లేదా ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు ఎలాంటివి? నమ్మకమైన క్రియలు. ఎలాంటి క్రియలు అవి? నమ్మకమైనవి. నిజంగా అర్థం చేసుకోండి, దేవుడు ఆయన మన ఎడల కనపరుస్తున్న క్రియలు చూడగా నమ్మకమైన క్రియలు మన ఎడల కనపరిచాడంట. అపనమ్మకమైన క్రియలు మన ఎడల కనపరచలా. అవిశ్వాసంతో కూడిన క్రియలు మన ఎడల కనపరిచాడా? కనపరచలా. నిజంగా చూడండి, ప్రభు కనపరిచిన క్రియలన్నీ నమ్మకమైనవే. అపనమ్మకంతో కూడిన ఏమన్నా ఉండే బైబిల్ ఏదీ లేదు. ఇంకా చివరికి అపనమ్మకస్తుడే ప్రభు దగ్గరికి వచ్చి అడుగుతాడు, అయ్యా నాకు అపనమ్మకం వచ్చింది, నువ్వే నన్ను కాపాడు. అపనమ్మకస్తుల్ని వారిపైన నమ్మకమైన క్రియలు జరిగిస్తూ వచ్చాడు. నిజంగా మనం అపనమ్మకస్తులు అయినప్పటికీ మన పైన నమ్మకమైన క్రియలు, ఆయన నమ్మకమైన వాడి గుండి తన నమ్మదగినటువంటి క్రియలు జరిగించుకుంటూ వచ్చాడు. ఇంకా దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ఉద్దేశంలో చూడగా ఆయన మన పట్ల కనపరిచిన క్రియలు ఎలాంటివి? నమ్మకమైనవి, మనం నమ్మదగినవి. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏమని రాయబడుతూ వచ్చింది? విలాపవాక్యంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, నీవెంతైనాను నమ్మదగిన వాడివి. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడే. ఎందుకు? ఆయన ఎంతైనా నమ్మదగిన వాడుగా ఉంటాడో
అంత నమ్మదగినమైన క్రియలు మన పైన కనపరుచుకుంటూ వచ్చాం. వాస్తవం మనమైతే నమ్మదగిన వారం కాము. మనం అసలు దేవుని దృష్టిలో దేవుడు నమ్మటానికి మనం యోగ్యులం కాము, లేదా మనుషులు నమ్మటానికి కూడా మనం యోగ్యులం కాము. కానీ మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగుండి తన నమ్మకమైన క్రియలు మన పైన కనపరుచుకుంటూ వచ్చాడు. తద్వారా మనం దేవుణ్ణి ఆరాధించాలి. ప్రభా, నేనైతే నమ్మదగిన వాడిని కాను, నేనైతే నమ్మకమైన వాడిని కాను, కానీ నా ఎడల నీ నమ్మకమైన క్రియలు కనపరిచి నన్ను కూడా నమ్మకమైన స్థితిలోకి తీసుకొచ్చావు, నన్ను కూడా నమ్మకమైన స్థితిలోకి తీసుకొచ్చావు ప్రభుని ఆరాధన చేద్దాం. ఎందుకంటే ప్రియులారా, లవోదిక సంఘము నమ్మదగినదిగా లేకపోయినప్పటికీ, నమ్మకమైనదిగా ఉండకపోయినప్పటికీ, నమ్మకత్వం లేని లవోదిక ప్రజల్ని నమ్మకత్వంలోకి ప్రభు తీసుకొచ్చాడు. నమ్మకత్వమే లేనటువంటి ప్రజల్లోకి, నమ్మకస్తులుగా లేనటువంటి ప్రజల్లోకి తన నమ్మకమైన క్రియలు కనపరిచి నమ్మకస్తులుగా ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? స్థిరపరుస్తూ ఆ మార్గంలో తీసుకొస్తూ వచ్చాడు. లవోదిక సంఘాన్ని ఒక నమ్మకమైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. లవోదిక సంఘమే కాదు, లవోదిక పైన ఆయన కనపరిచినటువంటి క్రియలే కాదు, నమ్మకమైన క్రియలే. మన ఎడల కూడా దేవుడు తన కృపను బట్టి ఆయన నమ్మకమైన క్రియలు మన ఎడల కనపరిచినందుకు మనం ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ మాట. మనం నమ్మదగిన వారం కాకపోయినప్పటికీ మన ఎడల తన నమ్మకమైన క్రియలు కనపరిచినందుకు ప్రభుని ఆరాధించాలి. ఇది మనం నమ్మదగిన వారం కామని గుర్తెరిగి, ఆయన నమ్మదగిన వాడని గుర్తెరిగి, ఆయన నమ్మకమైన క్రియలు మన మీద కనపరచడం ద్వారా మనం నమ్మదగిన వారుగా చేయబడ్డామని గుర్తెరిగి ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 6. ఇక 7వ విషయాన్ని చూద్దాం రండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివి? అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. అదే 7వదిగా ఆయన మన ఎడల కనపరిచిన క్రియలు ఎలాంటివి తెలుసా? పోనీ లవోదిక సంఘం పైన ఆయన కనపరిచిన క్రియలు ఎలాంటివి? 6 విషయాలు చూసాం. మొట్టమొదటిగా లవోదిక సంఘం పైన కానీ, లవోదికలు అంటే సంఘం అంటే ప్రజలపైన, అక్కడ ఉన్న ప్రజలపైన కనపరిచిన క్రియలు కానీ, లేదా మన ఎడల దేవుడు కనపరిచిన క్రియలు ఎలాంటివి? మొట్టమొదటిగా తన కృపతో నింపబడిన క్రియలు మన పైన కనపరుస్తూ వచ్చాడు. 2 మంచి క్రియలు కనపరుస్తూ వచ్చాడు. 3 నూతనమైన క్రియలు కనపరుస్తూ వచ్చాడు. 4 లెక్కలేని అద్భుత క్రియలు కనపరుస్తూ వచ్చాడు. 5 నీతి క్రియలు కనపరుస్తూ వచ్చాడు. 6 నమ్మకమైన క్రియలు కనపరుస్తూ వచ్చాడు. 7వదిగా లవోదిక సంఘం పైన, లవోదికలు ఉన్న ప్రజలపైన కానీ లేదా మన పైన కానీ ఆయన కనపరిచిన క్రియలు ఎలాంటివంటే 7వ మాట రాయబడుతుంది, సాక్షార్థమైనటువంటి క్రియలు. ఎలాంటివి? సాక్షార్థమైన క్రియలు. నిజంగా ఈ సాక్షార్థమైన క్రియల గురించి చూస్తున్నట్టయితే యెహోషువ యోర్దాను దాటినప్పుడు కానీ ఇంకా అక్కడ కూడా అంటాడు ఇది సాక్షార్థంగా ఉంటుంది. ఇంకా యాకోబు కూడా ఉంటూ వస్తాడు. తన మామైనటువంటి లాబాను తన దగ్గరికి వచ్చినప్పుడు కుటుంబంతో కూడా యాకోబు లాబాను దగ్గర నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మధ్య మార్గంలో 3 దినంలో 2 దినం ప్రయాణం అంతటా దూరంలో కలుసుకున్నప్పుడు లాబాను తన యొక్క అల్లుడితో మాట్లాడినప్పుడు యాకోబు తన మామతో మాట్లాడుకుని ఇద్దరి మధ్యలో ఏర్పరచబడినటువంటి ఒక సుదీర్ఘమైన ప్రమాణాన్ని బట్టి ఇద్దరి మధ్యలో ఒక సాక్షార్థమైనటువంటి గుట్ట ఒకటి ఏర్పరచబడుతూ వచ్చింది. అర్థమైందండి? సాక్షార్థం. లాబానికి యాకోబుకి మధ్యలో సాక్షార్థం ఉంది. యోసేపుకి ఇశ్రాయేలుకి ప్రజల మధ్యలో సాక్షార్థమైన సాక్ష్యం ఉంది. ఇంకా దేవుని ప్రజలకి ఇంకా ఐగుప్తీయులకి మధ్యలో సాక్షార్థమైనది ఎర్ర సముద్రం ఉంది. ఇంకెంతమంది ఉన్నారు చెప్పండి? చాలామంది జీవితాలు ఉన్నాయి. యెహోషువకి యోర్దాను నదికి అవతలకి దాటిన తర్వాత ఉన్న రాళ్ళకి, అక్కడ రాళ్ళ దగ్గర కూడా సాక్షార్థమైన జీవితం ఉంది. దేవుడు జరిగించిన క్రియలు ఎలా ఉన్నవంటే సాక్షార్థమైనవి, సాక్ష్యం ఇచ్చే క్రియలు. మన ఎడల సాక్ష్యం ఇచ్చేవి, మన ఎడల సాక్షార్థంగా జరిగించే క్రియలు ఆయన మన ఎడల జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మనం ప్రభుని నమ్మేమంటే, ఈరోజు రక్షణ పొందామంటే, ఈరోజు మారుమనసు పొందామంటే, ఈరోజు ప్రభుని ఆరాధించడానికి వచ్చామంటే ఆ సాక్షార్థమైన క్రియలు నమ్మబట్టే, ఆయన క్రియలు చూడగా అనేకమైన కొత్త నిబంధనలు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చింది కానీ, మన కొరకే చనిపోయి సమాధి చేయబడింది కానీ, మన కొరకే మన కొరకే చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన విధానం కానీ లేఖనములో రాయబడింది మనం చూసి నమ్మేం కాబట్టే ఈరోజు మనం ప్రభు సన్నిధిలోకి వచ్చి రక్షణ పొంది ఉన్నాం, మారుమనసు పొంది ఉన్నాం. అవునా? వీటన్నిటి కారణం ఏంటి? రాయబడిన సాక్షార్థమైన బైబిల్. ఈ బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం అని ఎంత పేరుందో సాక్షార్థమైన గ్రంథం అని కూడా మనం చెప్పుకోవచ్చు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం మీద సాక్షార్థమైన గ్రంథం కూడా. ఈ గ్రంథంలో దేవుడు లిఖించిన ప్రతి మాట కూడా సాక్షార్థమైనదే, యథార్థమైనదే, జరిగించబడినవే. ప్రియులారా,
దేవుడు మన ఎళ్ళ కనపరిచిన క్రియలు ఎలాంటివంటే సాక్షార్థమైన క్రియలు. అసలు సాక్ష్యమే లేని మన జీవితాల్లో ఏ మాత్రము కూడా మన ఇంటి పక్కన కానీ, చుట్టుపక్కల కానీ, బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, ఇంట్లో కానీ, మన యొక్క కుటుంబంలో కానీ అసలు సాక్ష్యమే లేనటువంటి మన జీవితంలో ఒక సాక్షార్థమైన జీవితాన్ని ప్రభుత్వం వచ్చాడు. సాక్షార్థమైన జీవితాన్ని ప్రభుత్వం వచ్చాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, సమయం అయిపోయింది. ఒక రీసెంట్గా అత్మూరాలో యవనస్తుల కూడి కూడా జరుగుతూ వచ్చింది. మొన్న రీసెంట్గా జరుగుతూ వచ్చింది. గురువారం జరుగుతూ వచ్చింది. యవనస్తుల కూడికి పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయి అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి చిన్న ఫేర్వెల్ పార్టీ లాగా ఏర్పాటు చేసుకోవడానికి ఒక కూడికి పెట్టుకున్నారు. సరే ఎక్కడి నుంచి అయినా హెబ్రోన్ నుంచి ఏమైనా పిలిపిస్తారనుకున్నాం కానీ మీరే రండి అన్న అంటే సరే పోయిన తర్వాత అక్కడ వర్తమానం చెప్పాము, ధ్యానించాము. దాదాపు 11 మంది సేవకు తీర్మానం చేసుకున్నారు. దాదాపు 6-7 బాప్తిసాలు తీర్మానం చేసుకున్నారు. కొందరు ప్రభు కొరకే జీవించడానికి, సాక్షార్థంగా ఉండటానికి కొన్ని తీర్మానాలు అయినాయి. అంతా అయిపోయిన తర్వాత ఫైనల్లో ముగింపు ప్రార్థన కూడా అయిపోయిన తర్వాత ఒక బ్రదర్ వచ్చి చెప్పాడు, అన్న ఒక అతను ఉన్నాడు సాక్ష్యం చెబుతాడంట, ఒక 2 మాటలు, ఒక 5 నిమిషాలు టైం ఏమన్నంటే, సర్లే బ్రదర్ ఎంత ఏమైనా సాక్ష్యమే కదా చెప్పనే ఉన్నాను. ఏం చెబుతారు యవనస్తులు సాక్ష్యం అని చెప్పి నేను తేటగా ఆలోచిస్తున్నా ఏం చెబుతారు వీళ్ళ జీవితాల్లో దేవుడు ఏం మేలు చేశాడని ఆలోచిస్తూ కూర్చుంటే ఆ యవనస్తుడు చెప్తూ వచ్చాడు. మన యూట్యూబ్ ఛానల్లో కూడా ఉంది, ఈరోజు సాయంత్రం వచ్చింది 4 గంటలకు అట్లా చెప్తూ వస్తాడు. ఏమనంటే ఆ యవనస్తుడిని చూడగా కుటుంబీకులు కానీ, బంధువులు కానీ, ఇంటివారు కానీ, రక్త సంబంధికులు కానీ అందరూ అన్నారంట, చీ తూ అని ఊసేవాళ్ళంట ఆయన ముఖం మీదే. ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ముఖం మీద అందరూ ఊసేవాళ్ళంట. అంటే అంత దారుణమైన జీవితాన్ని జీవించాడు. ఎంత ఒక 20-22 సంవత్సరాలు యవనస్తుడు. ఆ వయసులోనే అందరి చేత తిట్టించుకోవటం, అవమానించబడటం, ఉమ్ము వేయబట్టం, అంత దారుణమైన జీవితాన్ని జీవించాడంట. జీవించిన తర్వాత అనుకోకుండా అత్మూరాలో మరి కాలేజీలో తన సీట్ వచ్చింది. సరే ఎట్లాగో సీట్ వచ్చింది కదా అని ఉన్నాడు. తన గురించి తానే చెప్పాడు, తర్వాత మీరు వినండి. వచ్చాడు, చూశాడు, కాలేజీలో జాయిన్ అయ్యాడు. కొంతకాలం నడుచుకుంటూ వచ్చింది. ఎవరో చెప్పారంట, అయ్యా ఇట్లా ప్రార్థన చేద్దు రమ్మంటే ప్రార్థనకు వచ్చేవాడు కదంట. హాస్టల్లో ప్రార్థన చేసుకుందాం రమ్మంటే వచ్చేవాడు కదంట. ఎట్లాగో బలవంతం మీద బట్టలు వాష్ చేసుకోవాలి, ఇంకోటి అని చెప్పి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటే ఎట్లాగో అతన్ని తీసుకొచ్చి ప్రార్థన కూర్చోబెడతాం, ప్రార్థన చేయడం అట్లా జరిగిపోతూ వచ్చినాయి. కొంతకాలానికి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, దేవుడు దర్శిస్తూ వచ్చాడు. ఒకానొక సందర్భంలో కాలేజీ హాస్టల్ పిల్లలు కూడా అతను చూస్తే అసహించుకునేవాళ్ళంట. ఇట్లాంటి వాడు మా హాస్టల్లో కూడా ఉండకూడదు, అటువంటి జీవితాన్ని జీవించాడు. అంత అసహించుకుంటూ వచ్చేవాళ్ళంట. అంత అసహించుకున్న వాళ్ళు అందరూ కూడా తన సెకండ్ ఇయర్ ఎగ్జామ్ అయిపోయి ఇంటికి బయలుదేరి వెళ్ళేటప్పుడు దాదాపు 50 మంది దాకా ఏడుస్తూ కూర్చున్నారంట. ఎందుకు ఏడుస్తున్నారు? ఇంత దుర్మార్గుడు పోతున్నాడని కాదు. ఎందుకు ఏడుస్తున్నారు? ఒకసారి మనం సాక్ష్యాలు చెప్పమంటే మనం ఏం సాక్ష్యం చెబుతాం కూడా మనకు తెలియదు. అవసరమైన సందర్భాన్ని బట్టి ఏ సాక్ష్యం చెప్పాలో కూడా మనకు తెలియదు. దేని బట్టి ఏ సాక్ష్యం చెప్పాలన్నది. కానీ ఆ వ్యక్తి చెబుతున్నాడు, సాక్ష్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, అతను కూడా చెప్పలా, ఇంకొక అతను తీసుకుని అతను సాక్ష్యం చెప్పేసిన తర్వాత చెబుతున్నాడు. ఏమనంటే 50 మంది దాకా ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు అన్నది నాకు డౌట్ వచ్చింది. ఎందుకు ఏమన్నా పిచ్చి పని చేశాడా, వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కున్నాడా, వాళ్ళు ఏమన్నా కొట్టాడా, ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ఆ 50 మంది యొక్క జీవితాల్లో ప్రభువుని గురించినటువంటి వాక్య వెలుగులో తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఆ హాస్టల్లో ఉండే వాళ్ళందరూ చీ ఇట్టంటాడు అట్టంటాడు అని ఉమ్మూసిన వాళ్ళే ముఖం మీద ఉమ్మూసారంట. ఆయాబాయ్ చెబుతూ వచ్చాడు. అట్లాంటి స్థితిలో ఉన్న వ్యక్తి దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు దర్శించినప్పుడు, దేవుని యొక్క కృప ద్వారా దర్శించబడిన తర్వాత, దేవుని మందిరానికి నడిపించబడిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం మార్పు చూడగా అద్భుతమైన విధానంలో దేవుడు మార్చేశాడు. ఇప్పుడు అతను కాలేజీ విడిచిపెట్టి వెళ్తుంటే ఎంతమంది ఏడుస్తున్నారు? 50 మంది ఏడుస్తున్నారంట. అందరూ ఆశ్చర్యపోతున్నారంట. అరే వీడు ఒకప్పుడు ఇలాంటి వాడే, తన సొంతూరులు కూడా నమ్మలేకపోయారంట అతను మార్పు జీవితం చూస్తే. నిజంగా దేవుడు ఒక మనుషుడు జీవితం ఎలాంటిదైనా, అందరి చేత అసహించుకునేదైనా, అందరి చేత త్రోసివేయబడితే, అందరి చేత నీచమైన స్థితిలో ఉండే జీవితాల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుని ఒక సాక్షార్థమైన జీవితాన్ని తన పైన తనకిస్తూ వస్తున్నాడు దేవుడు. ఆ వ్యభిచారం చేసిన స్త్రీ ఉంది, సాక్ష్యం ఉందా? లేదు. సాక్ష్యం లేనటువంటి ఆ స్త్రీకి ప్రభు ఏం చేస్తూ వచ్చాడు? ఒక సాక్షార్థమైన క్రియలు కనపరిచి తనకు సాక్ష్యాన్ని ఇస్తూ వచ్చాడు. ఈరోజు వాస్తవానికి మన జీవితంలో ఏ మాత్రం కూడా సాక్షార్థమైన జీవితం లేని మనకి దేవుడు తన సాక్షార్థమైనటువంటి క్రియలు మన పైన కనపరిచి మనల్ని తన కొరకు సాక్షులుగా చేసుకుంటూ వచ్చాడు. మీరు నాకు సాక్షులు అంటాడు బైబిల్లో. మనం ఏమాత్రం కూడా సాక్షార్థమైన జీవితం లేనివారు, రవ్వంతా
అంటే నా కంట్లో పడ్డ నలుసంత కూడా మనం యోగ్యం కాదు సాక్షాత్మైన జీవితంలో. కానీ దేవుడు తన కృప ద్వారా కనపరిచి ఒక సాక్షాత్మైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ సాక్షాత్మైన జీవితాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి. ప్రభా నిజమే, నేను కూడా యవనస్తులు లాంటి వాడిని, నన్ను చూస్తే కూడా అందరూ అసహించుకునేవాళ్ళే. కానీ ఆ స్థితిలో నుండి ఈరోజు సాక్షాత్మైన జీవితం నాకు ఇచ్చావు. ఆ స్థితిలో నుండి ఇప్పుడు సాక్షాత్మైన జీవితం నాకు ఇచ్చావు. నీకు వందనాలు ప్రభుని ఆరాధించాలి. మన క్రైస్తవ జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన రక్షణ మార్మూసు బాప్తిసం పొందేటప్పుడు అనేకులు మనల్ని అని ఉండొచ్చు, నువ్వు మారుతావా, నీ జీవితం మార్పు ఉండిద్దా, నువ్వు మారుతావా అని అనేకులు అనొచ్చు. కానీ ఈరోజు అవన్నిటిని పక్కనెట్టేసి దేవుడు సాక్షార్థమైన తన క్రియలు మన పైన కనపరిచి ఆ సాక్ష్యాన్ని నమ్మే అనుభవంలో తీసుకొచ్చి ఆ సాక్షార్థమైన జీవితాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు ప్రభుని ఆరాధన చేద్దాం. లవోదిక సంఘం కూడా లవోదికల సంఘంలో ఉన్న ప్రజలకి, విశ్వాసులకి సాక్ష్యమే లేనప్పుడు దేవుడు తన సాక్షార్థమైన క్రియలు కనపరిచి ఆయన భూమి మీద ఏం చేస్తూ వచ్చాడు, ఆ క్రియలన్నీ కనపరిచి వారిని తన కొరకు సాక్షులుగా చేసుకుంటూ వచ్చాడు. వారినే కాదు మనల్ని కూడా, మన పట్ల కూడా సాక్షార్థమైన క్రియలు కనపరిచి మనల్ని కూడా తన సాక్షులుగా ప్రభు చేసినందుకే ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రియులారా, మన ఎడల కనపరిచిన క్రియలు 7 విషయాలు ఉన్నాయి. ఆయన లవోదికలో ఉన్న సంఘస్థుల పైన కనపరిచిన క్రియలు 7 విషయాలు. దాంట్లో మొట్టమొదటిగా ఆయన క్రియలు ఎలాంటివి, మన పట్ల కనపరిచిన క్రియలు కానీ లవోదిక సంఘం పట్ల కనపరిచిన క్రియలు మొట్టమొదటిగా ఎలాంటివి? అవి దేవుని కృపతో నింపబడి. 2 ఆ క్రియలు ఎలాంటివి? మంచి క్రియలు. 3 నూతనమైన క్రియలు. 4 లెక్కలేని అద్భుత క్రియలు. 5 నీతి క్రియలు. 6 నమ్మకమైన క్రియలు. 7వదిగా సాక్షార్థమైన క్రియలు. ఈ 7 అంతల అనుభవం కలిగిన క్రియలు ఆయన మనలోకి అనుగ్రహిస్తూ వచ్చాడు. మనలోకి కాదు, లవోదిక ప్రజల్లోకి అనుగ్రహించాడు. వాళ్ళు లవోదిక సంఘముగా కట్టబడుతూ వచ్చారు. మనలో కూడా అనుగ్రహించారు. మనం ఎల్షద్దాయిగా కట్టబడ్డాం. ఈ కట్టబడినటువంటి క్రైస్తవ జీవితంలో ఇట్టి 7 అంతల అనుభవం కలిగిన తన క్రియలు మనకు కనపరిచి ఒక క్రియాపూర్వకమైన జీవితం క్రైస్తవ జీవితంలో మనం కలిగి ఉండడానికి ప్రభు మనకు అనుగ్రహించినందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మన పట్ల కనపరిచిన క్రియలు, ఆయన మన పట్ల కనపరిచిన క్రియలను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభు మన పట్ల చేసిన ప్రతి క్రియల్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు నా పట్ల ఇట్లా సందర్భంలో లెక్కలేని అద్భుత క్రియలు, ఇలా నూతన క్రియలు, ఇలా ఆశ్చర్యక్రియలు నా పట్ల చేసే ప్రభు చేసిన క్రియలన్నింటినీ మనసుకు తెచ్చుకుంటూ, స్మరణకు తెచ్చుకుంటూ ప్రభుని ఆరాధన చేద్దాం. అటు ఆరాధన మనం చేయనట్లు ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. నిలవబడి అందరం ఒక పాట పాడుకుందాం. ఆ తర్వాత ఆరాధనలోకి ప్రవేశిద్దాం.